నమస్తే. వెల్కమ్ టు ఈహా టీవీ. ఇప్పుడు మనం చూస్తున్న వార్తలు భయంకరంగా ఉన్నాయి. బర్డ్ ఫ్లూ అనేది విస్తరిస్తుంది. చికెన్ తినాలన్నా భయపడుతున్నారు. ఆల్రెడీ తినిన వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు. మనుషులకి ఏమైనా అవుతుందా? మనం తిన్నాం కదా! మనకేమైనా అవుతుందా అని చెప్పి. మరి ఈ విషయాలన్నీ మనం క్లియర్‌గా తెలుసుకోవడానికి మన ముందు ఒక పర్సన్ ఉన్నారు. ఆయన వసంత్ కుమార్ గారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్. కోవిడ్‌కి కూడా నా దగ్గర మందుంది. చికెన్ గున్యాకి, డెంగ్యూకి, ఏ జబ్బునైనా, ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ఇట్లా చిటికెలో మాయం చేస్తాను అని చెప్పి ఆయన అంటున్నారు. ఆయన దగ్గర అంతే పవర్‌ఫుల్ మెడిసిన్ కూడా ఉంది. సో, ఆయనతో మాట్లాడి ఇప్పుడైతే బర్డ్ ఫ్లూ గురించి, ఈ విషయాలన్నిటి గురించి చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. మనం ఏపీ, తెలంగాణలో చూసుకుంటున్నాం. ఇప్పుడు పిట్టల్లా రాలిపోతున్నాయి మొత్తం ఈ కోళ్ళన్నీ. జనాలు భయపడుతున్నారు. చికెన్ తినడం మంచిదా? కాదా? మేము ఆల్రెడీ తినేసాము. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? అసలు ఈ ఫ్లూ ఎందుకొచ్చింది? అని రకరకాల ప్రశ్నలైతే జనాల మనసులో మెదులుతున్నాయి. సో, వీటన్నిటికి ఆన్సర్‌గా మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? బర్డ్ ఫ్లూ అంటే ఒక వైరస్ అమ్మ. H5N1 హ్మ్. ఇన్‌ఫ్లుయెంజా వైరస్ ఇది. ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా అంటాం ఇంకో పదము. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒక ప్రత్యేకత ఉంది. ఇది పాథోజెనిక్. హ్మ్. ఫస్ట్‌గా మనకు అమెరికా లాంటి ప్లేస్‌లో చూసినట్టయితే అక్కడ ఉండే అన్ని స్టేట్స్ అంటే కంట్రీ మొత్తం కూడా ఈరోజు బర్డ్స్ అనేది లేకుండా పోయింది. అన్ని ఫార్మ్స్‌లో గూడా ఇన్ఫెక్ట్ అయినాయి అంటే చంపేయడం జరిగింది. అవును. అవన్నీ బరీ చేయడం అలాంటివి హ్మ్. జరిగింది. అక్కడ ఒక గుడ్డు కాస్ట్ ఈరోజు రూ. 60-80 ఒక్క గుడ్డు కాస్ట్. డజన్ వామ్మో! కాదు. వామ్మో! 60-80 80. ఇంకొకటి చెప్పాలంటే మొన్న ఒక 10,00,000 గుడ్లు హ్మ్. 10 నిమిషాల్లో సేల్ అయ్యాయి. అంటే ఓహ్! అంత షార్టేజ్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్. అక్కడ మనం అనుకుంటున్నది బర్డ్ అంటే పోల్ట్రీ. ఆ! బాయిలరు, లేయరు అంతే. కాదు. కాదా? అదేంటి? బర్డ్ ఫ్లూ అంటే H5N1 అనే పదం యూజ్ చేయడం బెటర్ దీంట్లో. ఓకే. బర్డ్స్, పోల్ట్రీ బర్డ్స్, బాయిలర్ బర్డ్స్‌తో పాటు నాటుకోళ్ళు ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. కాకులు ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. ఆస్ట్రిచ్‌లు ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. ఓహ్! అండ్ మన ఇదేంటి పికాక్స్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోయినాయి. హ్మ్. అంటే సీ బర్డ్స్, డక్స్ ఇలా చూస్తే చాలా ఉంది లిస్ట్. ఏవైతే ఇవన్నీ కూడా కొద్దిగా మీట్ తినడం గానీ, హ్మ్. ఒక గ్రూప్‌లో ఉండడం గానీ, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటర్ కంటామినేషన్ దాంట్లో ఒక కోడికి ఇన్ఫెక్ట్ అయిన మిగతాయన్ని కూడా సోకే ఈజీగా. అవకాశం ఉంది. సో, ఇదనేది ఒక బర్డ్స్‌కి సంబంధించింది. హ్మ్. ఇక మిగతా దానికి మనం వెళ్తే యానిమల్స్‌లో కూడా ఈ వైరస్ అనేది సోకింది. యానిమల్స్‌లో కూడా. యానిమల్స్‌లో కూడా. ఓకే. అంటే బర్డ్ ఫ్లూ అంటే ఓన్లీ బర్డ్స్‌కే వస్తుందేమో అని అనుకుంటున్నాం మేము. అందరూ అదే అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ! ప్రజలు గాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గాదు, తెలంగాణలో గాదు, ఇండియాలో గూడా అదే అలానే అనుకుంటున్నారు. హ్మ్. బర్డ్స్ అని కాదు. కౌస్, బఫెలోస్, లిపర్డ్స్, ఆహ్, ఇంకొకటేందంటే టైగర్స్, క్యాట్స్ ఇవేవైతే ఆహారం ఈ చికెన్ తిన్నాదో, లేకుంటే ఇన్ఫెక్టెడ్ బర్డ్‌ని తిన్నప్పుడు దీనికి గూడా వచ్చినాయి. చనిపోయాయి కూడా కొన్ని. హ్మ్. ఇక మనుషులకొచ్చేసరికి అమెరికాలో మనకు ట్రంప్ రాకన్నా ముందు 77 కేసులు ఉన్నాయి. దాంట్లో ఒక కేస్ అనేది అమెరికాలో చనిపోయారు. ఒక కేస్ 64 ఇయర్ ఓకే. అంటే మనుషులకు కూడా వచ్చే అవకాశం అవకాశం ఉందంటారా? ఉంది. హ్మ్. ఎలా వస్తుందనేది నేను తర్వాత చెప్తాను. హ్మ్. ఇంకొకటేందంటే కంబోడియాలో కూడా ఒక డెత్ అనేది ఉంది. సో, ఇంతమంది పాపులేషన్‌లో 1, 2 అనేది డెత్స్ అనేది తక్కువ నేను చెప్పొచ్చు. బట్ రేపటి రోజు ప్రళయం ఏ విధంగా ఎన్ని ఇప్పుడు నేను చెప్పాను పక్షులు చెప్పాను, అదే. జంతువులు చెప్పాను, మనుషులు చెప్పాను. ఒక్క అంటే మ్యూటేషన్ చేంజ్ అయిందంటే సర్వనాశనం అయ్యే ఛాన్స్ ఉంది. అదే. అంటే మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు కూడా కొంచెం భయంగా అనిపిస్తుంది. ఓన్లీ పక్షుల వరకే అది అలానే ఉంటే ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు మీరు జంతువులకొచ్చిందని చెప్తున్నారు. జంతువులకొచ్చిందంటే ఇంచుమించుగా మనుషులకు కూడా వచ్చింది అని అంటున్నారు. ఇది కూడా ఏ కరోనా వైరస్ లాగా మళ్ళీ దాని రూపాంతరం చెంది ప్రళయంగా మారిపోతే పరిస్థితేంటి? అదే కదా! ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే మనం కరోనా టైంలో చూసినట్టయితే హ్మ్. ఒక మనిషి, ఒక మనిషికి కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో చూసినప్పుడు ఒక మనిషికి వచ్చిందంటే భయభ్రాంతులై అవును. తన ఇంట్లో వాళ్ళే ఒక కిలోమీటర్ దూరం పారిపోయారు. అవును. అవును. ఆడ పెట్టేసి రాలేదు. చనిపోయిన శవం దాకా పోలేదు. హ్మ్. అదేదో పెద్ద రోగంలాగా క్రియేట్ చేసేసారు. బ బరియల్ గౌడ్ పంపించారు. కనీసం దరిదాపులా అక్కడి వరకు పోలేదు.
ఈ వేరియంట్ ఏదైతే ఉందో స్వైన్ ఫ్లూ అనేది ఒకటి మనము అవును. ఆ, అప్పుడెప్పుడో విన్నాం. ఒక స్వైన్ ఫ్లూ 100 గురించి. సంవత్సరాల కింద వచ్చింది. కొన్ని కోట్ల మంది చనిపోయారు. హ్మ్. సేమ్ ఇదే ఇన్ఫ్లుయెంజాలో ఒక వేరియంట్ అది. ఈ వేరియంట్ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే చాలా మటుకి రూపాంతరం చెందితే వేరియంట్ ఏమైనా దీంట్లోనే వస్తే దట్ ఈజ్ మా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ఫర్ అనేది అనివార్యం అని చెప్పేస్తాం. అది అలాంటిది జరిగితే ఒక దిక్కున మీరు పక్షులను చూస్తే భయపడాలి, జంతువులను చూస్తే భయపడాలి, మనుషులను చూస్తే కూడా భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. అందుకే నేను అంటున్నా ఇంపార్టెన్స్ ఎందుకు దీనికి ఇంపార్టెన్స్ అంటే మనిషిని చూసినప్పుడే మనం భయపడ్డాం కరోనాలో, కానీ ఈరోజు మిగతా జంతువులను కూడా చూసినా భయపడాల్సొస్తుంది. తినడమే కోసం పెరుగుతాయని అది దగ్గరలో వస్తే కూడా వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. అసలు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు ఒక కంట్రీలో ఆల్రెడీ మనము అమెరికా చూసినాము. ఒకటే కంట్రీ అనుకుంటున్నారు మీరు, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, మిగతా చైనా, జపాన్, ఈ అన్ని కంట్రీస్లో బర్డ్ ఫ్లూ ఉంది. పెరు, హ్మ్. బ్రాజిల్, చిలీ, ఇవన్నీ కంట్రీస్లో బర్డ్ ఫ్లూ ఉంది. ఓకే, హ్మ్. ఆస్ట్రేలియా డిఫరెంట్ కాంటినెంట్, డిఫరెంట్ ప్లేస్, చాలా దూరం ఉంటుంది అన్నిటికీ, అక్కడ కూడా బర్డ్ ఫ్లూ ఉంది. తెలంగాణలో, ఆంధ్రలో, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అండ్ రాజస్థాన్, ఈ అన్ని స్టేట్లలో కూడా వచ్చింది స్టేట్‌లోనూ ఉంది. ఇది వచ్చి 4 రోజులు అవుతుంది, నెలకు పైనే ఉంది. నేను 4 రోజుల కింద కూడా నేను మాట్లాడాను దీనికోసం. ఇవన్నీ కూడా వచ్చినాయి. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ ఎలా వస్తుంది? హ్మ్. అండ్ ఇప్పుడు మోరోవర్ ఆల్ ఆఫ్ సడెన్ ఎలా స్టార్ట్ అయింది ఇప్పుడు అసలు? అమెరికాలో ఉన్న పక్షులు ఉంటాయేమో, వలస పక్షులు, కొన్ని పక్షులు మొత్తం తిరుగుతూనే ఉంటాయి. అవునవును. వలస పక్షులు అంటాం మనం, హ్మ్. ఫ్లెమింగోస్ అంటాం. ఇప్పుడు మొన్న ఫెస్టివల్ జరిగింది ఆంధ్రాలో, మీకు తెలిసి ఉంటుంది. హ్మ్. దానికి కూడా ఒక హైప్ క్రియేట్ చేసేసి ఫెస్టివల్ అంటే నేను ఒకటి పెట్టాను, బర్డ్ ఫ్లూ వస్తుందని. హ్మ్. సో అదేవిధంగా ఆ ఫ్లెమింగోస్ వచ్చినప్పుడు దాని రెట్టలు కానీ, లేకుంటే అది పడిపోయి చనిపోయినప్పుడే కానీ, లేకుంటే అది దగ్గరలో ఉన్న చిన్న చిన్న బర్డ్స్కి ఏదన్నా ఇన్ఫెక్ట్ అయినా కానీ, ఆ బర్డ్ ఇంకో బర్డ్కి ఇన్ఫెక్ట్ కావడం, అలా పాక్కుంటూ ఈ పోల్ట్రీ ఫార్మ్స్ని ఒకేసారి వేల సంఖ్యలో, ఒకటేసారి. లక్షల సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది. హ్మ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కంటామినేటెడ్ వాటర్, మీరు ఒక్కటి సింపుల్గా ఆలోచించండి. ఒక బర్డ్ చనిపోయి కింద పడ్డది అనుకోండి, ఒక సీ బర్డ్ కానీ వలస పక్షి, ఆ బర్డ్లో కొంచెం ఏరియాలో వాటర్ ఇన్ఫెక్ట్ అవుతుంది. హ్మ్. ఆ ఇన్ఫెక్ట్ అయినది ఏ ఏ ఏ పక్షి కానీ తాగుతుంది, ఏ జంతువు కానీ తాగినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది దానికి సోకుతుంది. ఇప్పుడు అదే ఇన్ఫెక్షన్ మనకు ఈ పోల్ట్రీ ఫామ్లో చేరినట్టయితే, ఏదో విధంగా చేరినట్టయితే, హ్మ్. పోల్ట్రీ బర్డ్స్ కూడా దానికి ఒకటే రకంగా అవును. మొత్తం ఒకటే ఒకదాని వాటర్, వేస్తారు. ఒకటే ఫుడ్ ఇలా డైనింగ్ ఉంటాయి. ఒకటే ఉంటుంది. హ్మ్. వాటర్ ఒక్కదానికి వచ్చినా మిగతాన్నిటికి వస్తుంది. హ్మ్. సో ఇలా పాకేది. ఇంకొకటి ఎయిర్ బార్న్ అనేది చాలా తక్కువ, కానీ ఎయిర్ బార్న్ అనేది కూడా ఉంది. సో దెర్ ఈస్ హై ఛాన్సెస్. దాంట్లో కూడా ముక్కులో నుంచి నీరు కారడం, మనుషులు ఒక కోల్డ్ కాఫ్ టైప్లో, దగ్గు ఉండదు కాబట్టి, సో ఇమీడియట్గా చిన్న కోడి, చిన్న ప్రాణం, చిన్న హార్ట్, చిన్న లంగ్ పెద్దగా ఎవరు పట్టించు ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుంది. అదే ఈ లక్షణాలను కూడా పెద్దగా ఎవరు గుర్తించలేరేమో కదా! అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనకు కొన్ని కోళ్ళు చనిపోతున్నాయి అంటే మనకు అర్థమైపోవాలి అక్కడ. హ్మ్. కానీ మనకేమైందంటే ఇక్కడ ఆంధ్రాలో చూసినట్టయితే గత 15, 20 రోజుల నుంచి ఈ ప్రాబ్లమ్ నడుస్తుంది. హ్మ్. ఇది నడిసినప్పుడు ఆ టెస్టింగ్ అనేది అక్కడ భూపాల్‌కి పంపించాల్సొస్తుంది, లేకుంటే హ్మ్. పూణేకి అక్కడి నుంచి రిజల్ట్ వచ్చి H5N1 అని అనేది తెలిసేలోగా తెలియక చాలా చాలా చనిపోయారు. మటుకు చనిపోయాయి. ఆ! అది తెలిసుంటే ముందుగా ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకునేవాళ్ళు ఫార్మ్ అవును. వాళ్ళు. అలాంటిది జరగలేదు. ఇప్పుడు ఒక టెస్ట్‌కి 20 రోజులు టైం పట్టడం అనేది చాలా దారుణం. హ్మ్. మనకు గంటల్లో వస్తేనే చాలా అద్భుతంగా చూసుకొని ఏదో ప్రికాషన్స్ తీసుకునే విధంగా ఉంటుంది. అవును. ఇప్పుడు అంతా మొత్తం వ్యాప్తి చెందే విధంగా వెయిట్ చేసి సడెన్‌గా హ్మ్. ఇలా వచ్చిందని చెప్పేసి అనడమే బాధాకరం. సాధారణంగా ఆ వ్యాధి ఎన్ని రోజులకి వ్యాప్తి చెందుతుంది? చూడమ్మా, ఒక్క కోడికి మనము, కోడి గాని, మనిషి గాని, పశువులో గాని, జంతువులే గాని ఒక 2-3 డేస్ అయితే గ్యాప్ అనేది ఉంటుంది ఇంక్యుబేషన్ పీరియడ్ బాడీలో వెళ్ళిన హ్మ్. తర్వాత. ఆ తర్వాతనే వీక్‌నెస్, ఇది
జ్వరం రావడము, లేకుంటే ఈ కోల్డ్ కాఫ్ అన్నీ రావడం అనేది సర్వసహజంగా బాడీలో ఎంటర్ అయిన తర్వాత ఒక టైం తీసుకున్న తర్వాత పెరిగి ఆ తర్వాత డెత్ అనేది ఈ పశువులలో మనం చూస్తుంటాం. హ్మ్. ఒక వైరస్ మనకు బాడీలో ఎంటర్ అయినప్పుడు ఒక 10, 100 లేదా ఒక 1000 అనేది ఒక్కసారిగా పోతాయి. చాలా అవును. చిన్నగా ఉంటాయి కాబట్టి. అవును. అది వెళ్ళిన తర్వాత మల్టిప్లై అవుతాయి. ఒక్కోసారి ఎంత మల్టిప్లై కోట్లలో మల్టిప్లై అయినప్పుడు ఇమ్మీడియట్‌గా సిక్ అవ్వడం జరుగుతుంది. హ్మ్. ఆ సిక్ అయిన తర్వాత నడవలేని పరిస్థితి అవంతా ఉన్న తర్వాత నెక్స్ట్ హార్ట్, లంగ్స్, ముఖ్యంగా లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిపోతాయి కరోనా టైప్‌లో. అవును. ఆ తర్వాత హార్ట్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్‌లీ దానికంత చేతగాక పడిపోతారు. హ్మ్. మనిషి కూడా అంతే. అంతే గదా! పశువులు కూడా అంతే. సేమ్ థింగ్ సేమ్ ఈస్ ప్యాటర్న్. డిఫరెన్స్ అండి. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ గత వారంలో చాలామంది చికెన్ తిన్నారు. అంటే చిన్నగా న్యూస్ బయటకొచ్చినప్పుడు ఎవరు అంతగా పెద్దగా పట్టించుకోరు. ఈ వారంలో చాలామంది చికెన్ తిన్నవాళ్ళున్నారు. నిన్న, మొన్న కూడా తిన్నవాళ్ళున్నారు. వాళ్ళందరూ భయపడుతున్నారు. ఏంటి ఇప్పుడు మనం తినేసాంగా మనకేమైనా అవుతదా అన్నట్టు భయపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు తిన్న వాళ్ళకు అంటే దాంట్లో కోల్డ్ కాఫ్ ఏమన్నా ఉంటే జస్ట్ చెక్ చేసుకొని సరిపోతుంది. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే బావుంటుంది. హ్మ్. బట్ వారం రోజుల కింద తిన్నదానికి ఇప్పటి వరకు ఏం రాలేదంటే ఏం రాలేనట్టు అర్థం. ఓకే. అంటే పెద్ద భయపడాల్సిన పని లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆహ్, అమెరికా లాంటి కంట్రీలోనే ఓ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కేసులు వచ్చినాయి. హ్మ్. బర్డ్ ఫ్లూ H5N1 హ్యూమన్స్‌కి ఇన్ఫెక్ట్ అవుతున్నదంటే దట్ ఓకే. దట్ ఈస్ పర్లేదు. అక్కడి వరకు మనకొక ఆన్సర్ ఉందనొచ్చు. హ్మ్. మన అక్కడే లేదు. ఇక్కడెందుకొస్తుంది? అంతేగా. ఇప్పుడు అక్కడ చాలా మందికి ఇన్ఫెక్ట్ అయ్యిండ్రని ఒక పేరు లేకుంటే మనం న్యూస్‌లో విన్నట్టయితే సరే ఇట్ ఈస్ కాజింగ్ సంథింగ్. చనిపోతున్నారు మనుషులు కూడా అనే ఒక అది ఉంటుంది. బట్ అంత సివియర్‌గా లేదు. బట్ రూపాంతరం చెందితే డిఫరెంట్. కొందరు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, చికెన్ తినొచ్చు, ఎగ్ తినొచ్చు. మీరేం భయపడాల్సిన పని లేదు. ఈ వైరస్ అనేది కేవలం పక్షులకు మాత్రమే. మనుషులకి ఎలాంటి హాని చేయదు. మీరు శుభ్రంగా తినొచ్చు అంటున్నారు. మరి తినచ్చా? తినకూడదా? అనే డౌట్ అయితే చాలా ఏ మందికుంది. చికెను? ఏ చికెన్? ఇప్పుడు మామూలుగా మనం కొనుక్కొని తినే చికెను. అదేనమ్మా. ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్టెడ్ చికెనా? లేకుంటే నార్మల్ చికెన్? నార్మల్ చికెన్ అయితే నార్మల్ నేనంతా చికెన్. తింటాం. బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్టెడ్ చికెన్ అనుకోండి. అంటే ఆ వైరస్ అనేది బాయిల్ అయ్యాక నేను 100 డిగ్రీస్ మిమ్మల్ని దగ్గర క్వెషన్ అడుగుతా ఇప్పుడు. ఓకే. మీరు చికెన్ తెచ్చుకున్నారు మార్కెట్‌లో ఆ! పోయి. ఏం జేస్తారు తర్వాత? తెస్తాం, కడుగుతాము, కొంచెం పసుపేస్తాము, తర్వాత వండేస్తాము. వండేస్తారు. వండేసేటప్పుడు పర్లేదు. వన్స్ హై హీట్‌లో కుక్ హై హీట్‌లో అవుతుంది. చనిపోతాయి అక్కడి కదా! వరకు బానే ఉంది. మీ చేతులు కడిగేటప్పుడు మీ చేతులు ఇన్ఫెక్ట్ కావా? ఉంటాయి కానీ అక్కడున్న బాసనలు, అక్కడున్న చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ గూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదా? హ్మ్. ఉంటుంది గదా! అక్కడి నుంచి మీరు నోట్లో చేతి పెట్టినా, లేకుంటే ఏదో ఒకటి తినాలనిపించినా, ఏదో ఒకటి తింటున్నప్పుడు చేస్తూ కుకింగ్ చేసేవాళ్ళుంటారు. అలాంటప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది గదా! ఉంది. మీరు అదే గిన్నెలో ఒక చిన్న గిన్నెలో మీరు పాలు పోసేసి, మీ పిల్లుకో, ఇంకొక దానికో మీరు పెట్టినప్పుడు అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదా? ఉంది. ఉంది. అంటే ఇక్కడేందంటే ముఖ్యంగా ఏందంటే మనుషులకు చాలా తక్కువుంది. బేసికల్లీ చెప్పాలంటే మనుషులు ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది చాలా తక్కువ. హ్మ్. బట్ మనం ఈ ఈ ప్రాసెస్‌లో మనం పిల్లులకు గాని, మిగతా అన్ని జంతువులకు గాని ఏదైనా పెట్టినప్పుడు దానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని నుంచి మనకు డైరెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. అలాగే అంటే ఈ వైరస్ అనేది యానిమల్స్‌కి లేదా పక్షులకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. అవుతుంది. మనుషుల కన్నా. ఇప్పుడు ఎందుకు అంత సివియర్‌గా, సీరియస్‌గా, డెడ్లియెస్ట్‌గా అనే పదం యూజ్ చేయాల్సొస్తుందంటే, ఈరోజు మన పక్షులనేది ఒక పక్షులు కాదు చాలా పక్షులని చెప్పినా నేను. హ్మ్. జంతువులు. ఇప్పుడు ఆవులు, గేదెలు అయ్యా! దానికేం లేదు గదా! అని మీరనుకుంటారు. కానీ అవును. అమెరికాలో ఫార్మ్స్‌లలో దాంట్లో పాలలో గూడా పాజిటివ్ వచ్చింది H5N1. ఓహ్! ఆ పాలని ఫార్మ్ టు హోమ్ అనే ఒక పదం యూజ్ చేస్తారిప్పుడు. అంటే మ ఆవు గాని, గేదె గాని పాలు డైరెక్ట్ మనకు అదే ఇంటికి ఇంటికి పంపిస్తాం. పంపిస్తారు. దట్ ఈస్ ఫార్మ్ టు హోమ్. పాశ్చరైజ్డ్ అంటే దేర్ ఇస్ ప్రాసెస్ హ్మ్. అంతా గూడా జేసి టోన్డ్ మిల్క్ అవును. ప్యాకెట్ ఫార్మ్‌లో వచ్చేది. దట్ ఈస్ గుడ్ అంటారు. ఇప్పుడు ఏదైతే ఫార్మ్ టు హోమ్ వచ్చేది మిల్క్ ఏదైతే ఉందో అది కంటామినేటెడ్ పాలు. హ్మ్. ఆ పాలల్లో మళ్ళీ అగైన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
అది మనుషులకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం పశువుల పిల్లులకు గానీ, మిగతా కుక్కలకు గానీ, మిగతా దానికి వేస్తున్నప్పుడు దానికి కూడా వచ్చే ఛాన్స్ ఉంది పచ్చి పాలు. ఇక్కడ ఇంకోటేందంటే ఈ పక్షులని మనము ఇప్పుడు బర్డ్స్‌ని ఏ పక్షి అయినా సరే ఇన్ఫెక్టెడ్ పక్షి పౌల్ట్రీ బర్డ్ గానీ, లేయర్ బర్డ్ గానీ, కంట్రీ బర్డ్ ఏదైతే నాటుకోడి అంటాం అది గానీ, మిగతా సీడ్ బర్డ్ గానీ, ఇవన్నిటిని తినే జంతువులు ఏదైతే ఉన్నాయో అంటే మామూలుగా జంతువులు కార్నివరస్ ఏదైతే అవును. పక్షులను గానీ, జంతువులను తినేటివి కుక్కలే గానీ, లేకుంటే మిగతా లయన్స్, టైగర్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ అటాక్ కనిపిస్తే తినేస్తాయి, ఆకలేస్తాయి. అవును. అలా తిని ఒక మన జూలో 3 టైగర్స్, ఒక లెపర్డ్ చనిపోయాయి. ఓహ్! పచ్చి అదే అవును. మాంసం తిని. టైగర్స్‌కెలాగో పచ్చి మాంసం వేస్తూ ఉంటారు. అది అక్కడ తినేసి చనిపోయాయి జూలో. దానికి తిని చనిపోవడానికి కారణం ఈ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్టెడ్ వైరస్. ఓకే. అమెరికాలో అలాంటి కంట్రీలో చాలా బర్డ్ ఫ్లూ చాలా ఉంది కాబట్టి అక్కడ పిల్లి కూడా పచ్చి పాలు తాగి చనిపోయింది. ఓహ్! ఇప్పుడు మీకందరికీ అర్థమయ్యేట్టు చాలా మంది కూడా ప్రేక్షకులు ఏందంటే బర్డ్ ఫ్లూ అంటే బర్డ్ ఫ్లూ కాదు, యానిమల్ ఫ్లూ, అది హ్యూమన్ ఫ్లూ. అన్నీ కూడా ఓహ్! లివింగ్ బీయింగ్ పాండమిక్ ఇది. అంటే ఇప్పటి వరకు విన్న విషయాలు ఏంటి అంటే బర్డ్ ఫ్లూ అంటే బర్డ్స్‌కొస్తది. మనం భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టు జనాలైతే ప్రశాంతంగున్నారు. మీరేమో కొంచెం భయపెట్టే విధంగా చెప్తున్నారు. చాలా భయపెడుతున్నారు భయపెట్టే జనాలని. విధంగా అంటే ఒక్కసారి మన కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది కూడా భయపడ్డారు. ఏం పర్లేదు అన్నట్టు చెప్పేవాళ్ళు ఉన్నారు. అన్ని విధాలుగా నడిచింది. కానీ ఒక్కసారి మనకు ఆ భయంకరమైన వాతావరణం ఏర్పడి లాక్‌డౌను, సో మెనీ డెత్స్ అవుతున్నప్పుడు దట్ ఈస్ పానిక్. అవును. ఈరోజు పానిక్ కావాల్సిన పరిస్థితికి కారణం ఏందంటే ఒక ఒక్క మనిషికి ఇన్ఫెక్ట్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటాడు హాస్పిటల్‌కెళ్ళి. హ్మ్. పక్షులకు ఎవరిస్తారు? ఆ వలస పక్షులకు ఎవరిస్తారు? లేకుంటే ఆ జంతువులకు ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఎవరిస్తారు? లేకుంటే హ్యూమన్స్‌కి డైరెక్ట్‌గా ఒక దిక్కు పక్షులు, ఒక దిక్కు ఎక్కడి నుంచి అంటే శత్రువు ఎక్కడని గాదు. పక్షుల రూపంలో కనిపించొచ్చు, యానిమల్స్ రూపంలో కనిపించొచ్చు. మనం ముందే అది పెట్స్ చూస్తేనే పెంచుకుంటూ ఉంటాం. భయపడాల్సి పెట్స్ హ్మ్. పెంచుకుంటాము. బయట కుక్కలు ఉంటాయి. అవును. ఏదే గాని ఇవన్నీ కూడా చుట్టూ కనిపించే ఇవన్నీ హ్మ్. లివింగ్ బీయింగ్స్ ఇవన్నీ. ఇవన్నిటికి కూడా ఇన్ఫెక్ట్ అయినప్పుడు నువ్వు ఏ విధంగా టాకిల్ చేయగలుగుతావు? హ్మ్. హౌ కెన్ యూ టాకిల్? ఒక మనిషికి కరోనా వస్తేనే నువ్వు టాకిల్ చేయలేవు. సమాధానం లేదు, ట్రీట్మెంట్ లేదు అని ఒక పదం యూజ్ చేసి ఊరికే కూర్చుంటే కాదు కదా! ఈరోజు పక్షులు, జంతువులు మనుషులకు ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉన్నది. రేపు ఇప్పుడు శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా వరి అయ్యేది ఈ బర్డ్ ఫ్లూ పాండమిక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ బర్డ్ హ్మ్. ఫ్లూ నుంచి పెద్ద ఉప్పెన వచ్చే విధంగా ఉంది, కనిపిస్తుంది ఇక్కడ. మీరు ఒక బర్డ్స్ ఇట్లా ఇట్లా చచ్చిపోతున్నాయి, 10,000 బర్డ్స్ ఒక్క రోజులో చనిపోతున్నాయి అంటే చిన్నది కాదు, పెద్దది. ఇప్పుడు అంటే మరి మీరు ఇప్పుడు మనం చూసేది ఒక ఫామ్‌లో ఉన్నాం. ఒక దగ్గర ఉన్న 10,000 కోళ్ళు. హ్మ్. మీకు చనిపోయాయి. ఫారెస్ట్‌లో ఉన్నది ఎవరు చూస్తున్నారు? ఫారెస్ట్‌లో ఉండే జంతువులు పైన పిట్టలు రాలి పడిపోయి కింద పడిపోతే దాన్ని తిని చచ్చిపోవా? మీరు ఒక జూలోనే చూసారు. ఒక జూలో ఒక పచ్చి మాంసం తిని చనిపోయాయి అని చెప్పేసి మన టీవీలలో, మీడియాలో అక్కడ కనిపిస్తుంది. మరి అక్కడ లోపల ఎన్ని యానిమల్స్ అనేది జీవం. ఉంటుంది, జంతువులు. అంటే ఈరోజు ఏందంటే ముఖ్యంగా బర్డ్‌ని చూస్తే మీరు తింటేనే బాధపడుతున్నారు. రేపు పక్కన ఉండే అన్ని జంతువులకు వచ్చే ఆస్కారం ఉన్నప్పుడు చాలా ఉంటుంది. హ్మ్. ఇంకొకటి ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు ఇన్ఫెక్టెడ్ దాన్ని తీసి పాడేం బెటర్. కానీ ఆ బర్డ్ ఫ్లూ అనేది సరి అయిన ప్లేస్‌లో, సరి అయిన విధంగా డిస్పోజ్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు తెలియకుండా మనం తింటే ఏం కాదు అసారు కదా అంటున్నాను ఆ! మీరు. అవును. సరే, కోడి వరకు మన దగ్గరకు వచ్చింది పర్లేదు. ఆ కోడి వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉన్నాయో తీసుకుపోయి బయట పడేస్తారు. కుక్కలు హ్మ్. తింటాయి, పిల్లులు తింటాయి, పందులు తింటాయి, అన్నీ తింటాయి. దాని నుంచి వచ్చే ఆస్కారం ఉంది కదా అగైన్. దాని నుంచి మిగతా వాళ్ళకి వచ్చేదానికి ఉంది. దాన్నే ఎరువులుగా కూడా చేస్తారు కదా మరి. దాన్ని ఎరువులుగా ఆ! మిగతా దాన్ని కూడా చేసి పంటలకి వేస్తూ ఉంటారు. చేస్తారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అది మెయిన్. అంటే ఇక్కడ చేయాల్సిన పని చాలా ఉంది. హ్మ్. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక లెటర్ ఫామ్‌లో హెచ్చరికలు జారీ చేసి ఇది చెప్పడం కాదు. దానికి కావాల్సిన అన్నీ చేయాలి. ఐసీఎంఆర్ మేము వ్యాక్సిన్ తయారు చేయడానికి మేము రెడీగా ఉన్నామంటారు. మందులున్నాయి, తీసుకో వాడుకో. హ్మ్. చెప్తాను నేను. మందుంది. బర్డ్ ఫ్లూ కూడా మందుంది. ఓహ్!
ప్రివెంట్ ఓకే. చేయొచ్చు. బిఫోర్ దట్ ఆపొచ్చు. వచ్చినా ఆపొచ్చు. చనిపోకుండా చూసుకోవచ్చు. అది హ్మ్. జంతువులైనా, పశువులైనా, మనుషులైనా.